గత నెల ఏరువాక పుణ్యమి రోజు మనం కాసేపు మాట్లాడుకున్నాం. భూమిని పదం చేసే మంచి రోజుగా ఆ రోజును చెప్పుకున్నాం. మరి ఈ రోజు గురు పూర్ణిమ, గురువులను పూజించే రోజు. అంటే మీ అందరినీ పూజించాల్సిన రోజు. పూజించడం అంటే దగ్గరగా దీపాలు పెట్టి ధూపం వేసి మంగళహారతలు ఇవ్వడం కాదు, మీపై మాకున్న గౌరవాన్ని ప్రదర్శించడం, మా అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు చెప్పడం. సాధారణంగా ఈ రోజు, అదే గురు పౌర్ణమి రోజు, సాధువులను ప్రవక్తలను పూజించడం మనం చూసే ఉంటాం. కానీ మనిషిని కాదు పూజించాల్సింది, వారు చూపిన మార్గాన్ని అనుసరించాలి, వారు చెప్పిన ధర్మాన్ని ఆచరించాలి. మనం ఇక్కడ బోధనకు అవగాహనకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూడవచ్చు, గమనించవచ్చు. సాధారణంగా సులభంగా గుర్తుంచుకోవడానికి గుర్తుంచుకున్న విషయం చాలా కాలం గుర్తుంచుకోవడానికి ఒక పద్ధతిని అనుసరింపచేస్తుంది సమాజం. కానీ కొంతకాలం తర్వాత పద్ధతులు మాత్రమే మిగిలి దాని వెనకాల ఉన్న విషయావగాహన శూన్యమవుతుంది. మీరు ఇది గమనించే ఉంటారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన బోధనలు బుద్ధుని బోధనలు. అందులో సమ్యక్ వాక్కు, సమ్యక్ జీవనం, సమ్యక్ సమాధి, సమ్యక్ కర్మ, సమ్యక్ సంకల్పం, సమ్యక్ జీవనం. ఇందులో సమ్యక్ అంటే సరి అయిన, రైట్, RIGHT, రైట్ అని అర్థం. వీటితో పాటు కర్మ, అహింస సిద్ధాంతాలను కూడా బుద్ధుడు బోధించాడు. కానీ బుద్ధుని బోధనలన్నింటినీ మర్చి ఆయన విగ్రహాలను నెలకొల్పుకుంది. విగ్రహారాధన కంటే మనస్ఫూర్తిగా చేసే ఆదరణే గొప్పదని చెప్పిన బుద్ధుడి విగ్రహాలే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పెద్దవిగా ఉన్నాయి. చూసారా, సమాజం బోధనలన్నింటినీ మర్చి విగ్రహారాధన చేస్తోంది. ఇదే ఆ బోధనకు అవగాహనకు మధ్య ఉన్న తేడా. కానీ లీడర్ స్కూల్లో బోధనకు అవగాహనకు మధ్య తేడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బోధింపబడుతుందో అదే అవగాహన చేసుకుంటున్నాం, అవగాహన చేసుకున్నది ఆచరణలో పెడుతున్నాం. ఇక్కడ మీరు ఈ వాతావరణాన్ని బట్టి అది గమనించవచ్చు. లీడర్ స్కూల్లో లీడర్ మా VKN సార్ తన శక్తిని వృత్తిగా మార్చుకున్నారు. అందుకే తన విజయాన్ని నిరంతరం ఆనందిస్తున్నారు. తన విజయం కేవలం తన స్వంత గెలుపే కాదు, మా అందరి అభివృద్ధి. మా అందరి నిరంతర అభివృద్ధే తన గెలుపు. ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ ఒక ఆలోచన ఉంటుంది. ఎక్కడ సంకల్పం బలంగా ఉంటుందో అక్కడ ఆలోచన ఒక విజయంగా మారుతుంది. అలాంటి బలమైన ఆలోచనలకు ఆకారమే ఈ ప్రాకారం. అతని సంకల్పం ఎంత బలమైందో అన్ని సదుపాయాలతో ఉన్న మా స్కూల్ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీతో ఇలా మాట్లాడుతుంటే మా గురూజీ చెప్పిన ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది. స్పీక్ ఇన్ సచ్ ఏ వే దట్ అదర్స్ లవ్ టు లిసన్ టు యూ, లిసన్ ఇన్ సచ్ ఏ వే దట్ అదర్స్ లవ్ టు స్పీక్ టు యూ. ఎంత గొప్ప వాక్యం కదా. నీ మాటలు అద్భుతంగా వినేట్టుగా మాట్లాడు, ఇతరులు నీతో మాట్లాడేట్టుగా విను. నేను ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నానా? మీరు చప్పట్లు కొడితే నేను మధురంగా మాట్లాడుతున్నానన్న క్లారిటీ నాకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లాస్. పూర్వం నుండి మనం ఒక సామెత వింటున్నాం, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. కానీ మాకు ఇక్కడ అడగకుండానే బిర్యానీ పెడతారు. చప్పట్లు. మీకు ఇప్పుడు బిర్యానీ పెట్టలేదు, కానీ మాకైతే తృప్తిగా పెట్టారు. ఎందుకు చెప్తున్నానంటే మాకంటే ఎక్కువగా మా అవసరాలు ఇక్కడున్న యాజమాన్యానికే తెలుసు. పరిశీలన ద్వారా నేర్చుకునేదే కదా అభ్యసనం అంటే. అలాంటి అభ్యసనం గురించి చెప్పేప్పుడు లియనార్డో డా వించి గురించి చెప్పాలి. ఈయన ఒక గొప్ప చిత్రకారుడుగానే చాలా మందికి తెలుసు. కానీ ఈయన అతని విజ్ఞానంతో 25,000 పేజీలు రాశాడని అంచనా. అతని గొప్ప సామర్థ్యంతో దాదాపు 15 రంగాల్లో లోతైన అధ్యయనం మరియు సృజనాత్మక ఆవిష్కరణలు చేశారు. ఇన్ని రంగాల్లో నిష్ణాతులు కావడానికి డావించి చెప్పిన కారణం ఒక్కటే, సాపర్ వెడేరే. ఇది ఒక ఇటాలియన్ పదబంధం. దీని అర్థం ఎలా చూడాలో తెలుసుకోవడం. ఏదైనా సాధించడానికి కావాల్సింది ఎలా చూడాలో తెలుసుకోవడం. దాని ద్వారా మరిన్ని విషయాలకు తెలుసుకున్న విషయాన్ని అప్లై చేయడం. దెర్ ఇస్ ద మ్యాటర్. అంటే మాకు ఇక్కడ ఎలా నేర్చుకోవాలో, నేర్చుకున్న అంశంపై అవగాహనతో మరొక అంశానికి నేర్చుకున్న అంశాన్ని అప్లై చేయడం నేర్పిస్తున్నారు. పద్మాకరం దినకరో వికచం కరోతి, చంద్రో వికాసేతి కైరవ చక్రవాలం, నాభ్యర్థితో జలధరూపి జలం దదాతి, సంతః స్వయం పరహితే వీతాపి యోగా. అలా అభ్యర్థింపకనే వచ్చే జ్ఞానాన్ని మేము ఇక్కడ పొందుతున్నాం. తీసుకోవడం కన్నా ఇవ్వడం గొప్పదని మీరు వినే ఉంటారు. నిజంగా ఇవ్వడంలోని ఉండే తృప్తిని,
ఆనందాన్ని ఇక్కడ మా గురూజీ మాత్రమే పొందుతున్నారు. దానికంటే మీరందరూ ధనాన్ని దానంగా ఇవ్వడం చూసే ఉంటారు. దానికంటే గొప్ప సమయాన్ని మీరు మా కోసం వెచ్చిస్తూ మా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మీ రుణం నిజంగా తీర్చుకోలేనిది. రెంటాల గారు గజల్లో జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంటే అన్నారు. కానీ నేనంటాను, జీవిస్తే మీలాగా జీవించాలి. మీ ఆలోచనలు, మీ అనుభవాలు, మీ అభిప్రాయాలు అన్ని మాతో పంచుకోవడానికి సమయం ఖర్చు చేస్తున్నారంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఒకసారి మీకోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక్కసారేంటి, ఎన్నిసార్లు కొట్టినా సరిపోదు. ఒకసారి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని వాక్యాలు గుర్తు చేసుకుందాం. నా జీవితంలో నిరాడంబరమైన గొప్ప వరం కాంతి, ఆకాశం, దేహం, నేర్చుకునే సామర్థ్యం, ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకునే జిజ్ఞాస, వీటన్నిటికీ నన్ను అర్హురాలుగా చేసినందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కానీ నేను ఈ రోజు ఆ కృతజ్ఞతలు చెప్పుకునే రోజుగా భావిస్తున్నాను. అదే ఈ రోజు థ్యాంక్స్ గివింగ్ డేగా భావిస్తున్నాను. ఈ థ్యాంక్స్ గివింగ్ డేని అమెరికాలో నవంబర్ 4వ గురువారం, కెనడాలో 2వ సోమవారం జరుపుకుంటే, వావిలాల బాలికలమైన మేము జూలై 5వ గురువారం జరుపుకుంటున్నాం. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ టైం. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు కోపాలు శాపాలు, కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం, కవి పవి కలారి. థ్యాంక్ యూ. I Akshara Siri signing off. Bye.